అనిల్ కుమార్ రెడ్డి గారు పేరేమో చాలా పొడుగు ఉంది, చాలా షార్ట్ ఉన్నారు. సార్ మిమ్మల్ని చూస్తే ఒక కీర్తి ఎస్టేట్స్ ఎండీనా అన్నంత ఇది కాకుండా ఒక సాధారణమైన మనిషిలా కనిపిస్తున్నారు, ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఇప్పుడు చిన్నపాటి వ్యాపారం ఉంటేనే అంగు ఆర్భాటం వేరే ఉంటుందన్నమాట. మరి ఇంత పెద్ద వ్యాపార రంగానికి అధినేతగా ఉన్న మీరు చాలా సాధారణ మనిషిగా కనిపిస్తున్నారు, కారణం ఏంటి? లేదు, మేము అంత పెద్ద వ్యాపార రంగం ఏం లేదు, అంత పెద్దగా సాధించింది ఏం లేదు. పర్వాలేదు, చేస్తున్నాము. అంత గొప్పగా సాధించింది ఏం లేదు. ఏదేమైనప్పటికీ మనమంతా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం, గ్రామాలలో పెరిగిన వాళ్ళం, గ్రామీణ వాతావరణంలో అందరితో కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితులు తెలుసు. స్కూలింగు, ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా ఎక్కడ చదివినప్పటికీ కూడా వాళ్ళతో ఎప్పటికీ కలిసిమెలిసిపోతూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా మనము పెద్దగా ఇదేమి గొప్ప విషయం కాదు. మన సంస్కృతి అది, ఆ విధంగానే మనం ఉన్నాం అంతే. ఎంత సంస్కృతి అయినా కూడా కొంతమంది ఎదిగే కొద్దికి ఒదిగిపోవాలనుకునేవారు చాలా మంది ఉంటారంట, అంటే మీలాంటి వారు. కానీ ఎదిగే కొద్దికి పాత రోజులు మర్చిపోయి కాలర్ ఎగరేసి తిరిగేది, పాత తనతో తిరిగిన స్నేహితుల్ని కూడా మర్చిపోయే రోజులు వచ్చాయన్నమాట ఇప్పుడు. అలాంటిది మీరు ఇంకా పాత రోజులను గుర్తుపెట్టుకుని ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవిస్తున్నారు అంటే ఏంటి ఆ కారణం, ఎందుకోసం అనేసి? అంటే ఇవన్నీ సహజ సిద్ధంగా వస్తాయండి ఎవరికైనా. ఒకటేంటంటే ఇవి సరే ఎవరన్నా కాలర్ ఎగరేసి తిరగడం అంటే అది తప్పుడు విధానం. అది అవన్నీ కూడా గడిచిపోయిన రోజులు. ఇప్పుడున్న సమాజంలో తొందరగా గ్రహిస్తున్నారు ప్రజలైనా మిత్రులైనా ఎవరైనప్పటికీ, ఏ రంగంలో అయినప్పటికీ, అది వ్యవసాయం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఎక్కడైనా కూడా మనిషి స్వచ్ఛత, వ్యక్తిత్వం కరెక్ట్గా ఉంటేనే ఆ వ్యక్తిని ఎవరైనా ఆదరిస్తారు, మీ స్వగ్రామం నమ్ముతారు కూడా జనాలు. మీ స్వగ్రామం ఇది? మాది ఒలిగొండ గ్రామం. ఇది ఒలిగొండ మండల్, ఒలిగొండ గ్రామం, భువనగిరి నియోజకవర్గం. భువనగిరి నియోజకవర్గం. తండ్రి గారి పేరు సార్? మా ఫాదరు శ్రీనివాసరెడ్డి గారు, కుంభం శ్రీనివాస్. తల్లి గారు? మా ప్రేమలత గారు. కుంభం ప్రేమలత గారు. ఎంతమంది సంతానం వారికి? నేను ఒక కొడుకును, ముగ్గురు ఆడపిల్లలు. చెల్లెలు. నాన్నగారు ఒక సాధారణ ప్రభుత్వ టీచర్ అని విన్నాము, గవర్నమెంట్ పాఠశాల టీచర్ అని విన్నాము. ఒక మా అయితే టీచర్ కుమారుడు టీచర్ కావడము, ఇంకో ప్రభుత్వ ఉద్యోగం కావడం అంటే తక్కువ, చాలా అరుదుగా. అంటే ఒక వ్యాపారవేత్తగా ఎదగడం కావచ్చు, గ్రూప్స్ రాసి, సివిల్స్ రాసి ఒక ఉన్నత స్థాయికి ఎదగడం చాలా తక్కువ, అరుదుగా కనిపిస్తుంటుంది. ఆ అరుదైన వ్యక్తిలో మీరు కూడా ఈరోజు ఒక ఉపాధ్యాయుడి కొడుకుగా పుట్టిన మీరు, ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న మీరు, ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు ఈ కీర్తి ఎస్టేట్స్కి ఒక అధినేతగా ఎదిగారు, రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎలా సాధ్యమైంది? మీ చైల్డ్హుడ్ అంతా ఎలా జరిగిందంటారు అసలుకి? అంటే ఇవన్నీ ఒక స్థాయికి రావాలంటే ఆ వ్యక్తి యొక్క కష్టం కావచ్చు, ఆ వ్యక్తి యొక్క పోరాట పటిమ కావచ్చు, ఆ పట్టుదల కావచ్చు, ఆయన కలిసి వచ్చిన అవకాశాలు కూడా. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవకాశాలు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నాకంటే ఎక్కువ కష్టపడ్డోళ్ళు, ఎక్కువ తెరుకోళ్ళు కూడా ఉండుండొచ్చు, బట్ అవకాశాలు రాక వెనుకబడి ఉండొచ్చు. సో అది కాదు, అది పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. అయితే ఒకటేందంటే మనకు ఆ గ్రామీణ ప్రాంతంలో మనము ఉండడం చేయడము అంటే ఒక విధంగా మేము గ్రామానికి అటాచ్ అయి ఉన్నామండి. నేను చదువుకునే రోజులల్లా అంటే మేము వ్యవసాయ కుటుంబం, మాకు మూసి నీళ్ళు ఈడికెళ్ళి ఒలిగొండ వరకు వచ్చేవి కావు. ఓకే, మూసి వాటర్, ఈ మురుగునీళ్ళు ఇప్పుడు ఆడదానికి వస్తున్నాయి, 20 ఏళ్ళకెళ్ళి వస్తున్నాయి. 30 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద మేము స్కూలింగ్ చేసేటప్పుడు బావులు తోడేది, బండ బావులు పడేది, బోర్లు వేసేది, చిన్న చిన్న బోర్లు ఉండేది అప్పుడు, 4 ఇంచ్ 6 ఇంచ్ ఇవన్నీ లేకుండే. సో ఆ బండ బావులు కొట్టుకుంటూ పంటలు పండించలేని పరిస్థితి ఉండేది. సో అలాంటి సందర్భం అవన్నీ చూసినప్పుడు ఆర్థికంగా బాగా లేము. నాకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది. నాకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి ఆడ మా ఊర్లే ఆడ దుర్గామాత విగ్రహం పెడతారు, ఈడ ఒలిగొండ రోడ్ మీద. ఊర్లో దసరా ఉత్సవాలు చేస్తారు, రాములవారి గుడిలో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ అవుతాం మిత్రులందరితోటి. ఆల్ పార్టీస్ అన్నీ ఉంటాయి కదా, ఏపీ ఉంటుంది, ఏఎస్ఎఫ్ ఉంటుంది, స్టూడెంట్ ఫెడరేషన్, అందరం కలిసి చేసేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్. రోడ్ మీద ఐబీపీలో అది పెట్టి దుర్గామాతను పెట్టి వాడ నేను అంటే ఒక పార్టీ ఐడియాలజీ అని కాకుండా నా ఊరు నా కథ అని నేను చదువుకున్న సందర్భంగా ఆ రోజు నా ఫ్యామిలీ పరిస్థితి బాగలేదు.
నాకు వచ్చిన మెరిట్ స్కాలర్షిప్ ఉన్న పరిస్థితుల్లో ఆ రోజుకెళ్ళి నేను ఇంతవరకు అక్కడ నా యొక్క కర్తవ్యం నేను వదిలిపెట్టలే. అప్పటి నుంచి నేను చేస్తున్నా. వాళ్ళు మొదల్లో వచ్చి నన్నే అడుగుతారు. అంటే అలా ఒక కమిట్మెంట్ అనేది అయితే నేను చేస్తున్నా అనుకుంటున్నా. అంటే మనం ఎంత అనేది కాదు, ఏ పనైనా నలుగురు కలిసి చేస్తే 4 చేతులు పడితేనే ఆ పని మంచిగా అవుతుంది. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది కూడా కాదు. ఆ విధంగా అంటే అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాము. ఆ తదనంతరము పొలిటికల్గా ఎక్కువ లేకుంటుంది. పొలిటికల్గా తదనంతరం మార్పులు జరిగినాయి. తర్వాత ఇంజనీరింగ్ అయిపోవడం, బిజినెస్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. సెటిల్ అయిన మా చిన్నాయన గారు కుంభం రమణారెడ్డి గారు ఎక్స్ సమితి ప్రెసిడెంట్. 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న కుటుంబం మాది, కాంగ్రెస్ పార్టీ. సో చుట్టుముట్టు గ్రామాలలో కూడా మాకు ఒక విలువ, ఒక గౌరవం ఉన్నది మా కుంభం ఫ్యామిలీకి. అంటే ఒక మంచి మనసుతోటి అందరిని ఆదరించడం చేశారు కాబట్టి ఆ విధమైన గౌరవం ఉన్నది. సో ఆ విధంగా ఉండడం రమణారెడ్డి గారు ఆయన మరి. అయితే ఆ పరిస్థితులలో మేము పట్టించుకోలేదు, రాజకీయాల జోలికి పోలేదు. ఊరంటే కూడా అందరూ కూడా పరిచయం లేకుంటుండ్రు, యూత్కి ఇట్లా కొంతమంది తప్పితే. ఆ రాజకీయం అనేది మా చిన్నాయన గారు 2003లో చనిపోయినారు. చనిపోయినప్పుడు ఆ తర్వాత ఇక గ్రామస్తులంతా కలిసినారు. సార్ నువ్వు మాకు ఉండాలి, కుదరదు అని అంటే, ఉండేదేముంది కుదరకపోతే నేను వస్తూనే ఉంటా కదా అన్న. ఇక వచ్చుడు పోవుడు ఆడికెళ్ళి మొదలైంది. ఊరికి అటాచ్ అయినా. నేను రాజకీయం అని రాలేదు, నా ఊరు నా ప్రాంతం అని వచ్చిన. నా ఊరు నా ప్రాంతం అని వచ్చిన, నా వాళ్ళ మీద అభిమానంతో వచ్చిన. నేను 2003 నవంబర్లో రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. మేము బెంగళూరు వెళ్తూ రాజశేఖర రెడ్డి గారు బస్ యాత్ర చేస్తున్న సందర్భంగా నవంబర్లో మేము అటు పోతూ ఈయన వస్తాడా ఏమొస్తాడులే అని ఆయన అడుగుదాం పట్టని, సార్ మా ఇంటికి రావాలి, మీరు అట్లా మోత్కూరు మీదకి వెళ్ళి నల్గొండ పోతున్నారు అంటే, మంచిది అనిల్ వస్తామన్నాడు ఆయన. మాకు ఆయన వస్తుంటుండు కదా అని ఇమీడియట్ ఫోన్లు కొట్టినాం. నెక్స్ట్ డే ఫోన్లు కొట్టి ఆడ ఆర్గనైజ్ చేస్తే చాలా హంగామా అయిందండి. అది 1000 మంది వచ్చాము. అంటే ఆ లీడర్ కూడా ఒక మాస్ లీడర్ అప్పుడు, ఆ నాయకత్వము ఆయన అట్లా ఉండే. ఆ జనం ఆ యుఫోరియా చూసి మాకు కూడా చాలా ఇది అనిపించింది. ఆ ఊర్లు గదిలు వచ్చినాయి. మా ఊరికి రావడం, ఆయన ఆడికెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి ఆ రోజు బస్ యాత్రలో జయపాల్ రెడ్డి గారు, డి శ్రీనివాసు, గులాబ్ నబీ ఆజాద్, ప్రతి సెంట్రల్ లీడర్లు, స్టేట్ లీడర్స్ అందరూ కూడా బస్ యాత్రలు ఉంటే వాళ్ళందరూ వచ్చిండ్రు. సో ఆ తర్వాత నువ్వే మాకు లీడరు, నువ్వే మాకు ఎమ్మెల్యే అని పెట్టారు రావణపేట కాన్స్టిట్యున్సీ. నాకు రాజకీయం రాదు, తెలియదు, అప్పుడు ఆలోచన కూడా లేదు. ఇది ఎక్కడి పరిస్థితి అని మనం వాళ్ళు క్యాంప్ కూడా పెట్టిన తర్వాత, ఇంక్లూడింగ్ పురుషోత్తం రెడ్డి గారి వారి కుటుంబ సభ్యులు కూడా ఒకరిద్దరు అన్నదమ్ములు కూడా మాకు అండగా ఉండేది. నేనేమో ఇది ఎక్కడిది అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని అడగడం, అనిల్ ఇప్పుడు కాదులే పెద్ద మనిషి ఉన్నాడు కదా తర్వాత మనది అని అన్నాడు. సో ఆ విధంగా మేము ఆశించింది ఏం లేదు. 2004లో ఉన్న ప్రయత్నం జనం ఉన్నప్పుడు, కావాలన్నప్పుడు కనీసం దానికి స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch